పెద్దాయనకి అన్ని రకాల గౌరవం ఇచ్చాం. స్థానికంగా జరిగిన చిన్న సమస్యతో వారు పంచుకొని పార్టీ వదిలినారు. అంత పెద్ద సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర నాయకుడు ఏ నాయకుడినైతే అవినీతి ఆరోపణలపై విమర్శించినాడో, ఏ పార్టీనైతే ఇన్నేళ్లుగా కర్పూరపడుతూ వచ్చినాడో, ఏ నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే విమర్శించి దాంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పినాడో ఆ నాయకుడు చెంతన చేరి ఆ నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పటికీ మాకు జీవన్ రెడ్డి గారి పట్ల గౌరవం ఉంది. పెద్ద ఆయన సుదీర్ఘం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వారు పోయిన పార్టీ ఆయన తప్పు చేశారనే మాట మాత్రం చెప్పక తప్పదు. ఆయన లెక్కలతో సహా తీసి బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో ఈ రకంగా అవినీతి జరిగిందని మాకన్నా ఎక్కువగా పెద్దగా లెక్కలతో సహా చూపినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అలాంటి పార్టీకి మళ్ళీ జీవన్ రెడ్డి గారు పోవడం అనేది జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మాకు కూడా అర్థమవుతుంది.